బ్రేకింగ్ న్యూస్ మంత్రి సంధ్యారాణి కుటుంబ సభ్యులు అనుచరులు డాన్సులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిరుమలలో అసభ్యంగా డాన్సులు చేస్తూ అపచారం చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో తమ ఇంట్లో కుమారుడి పుట్టినరోజు వేడుకల్లోనిదని తెలిపారు. దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 29న సంధ్యారాణి కొడుకు పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని నివాసంలో సెలబ్రేట్ చేసుకున్నారు. దానిపై వైరల్ అవుతున్న వీడియోపై మొదట్లో పట్టించుకోలేదని, ఇప్పుడు దుష్ప్రచారం జరుగుతుంటే చూస్తూ ఉండలేకపోయా అన్నారు సంధ్యారాణి. బర్త్డే వేడుకలు ముగిసిన తర్వాత 30వ తేదీన తిరుమలకు వెళ్లిన అక్కడ బస చేయలేదన్నారు. ఈ విధంగా విష ప్రచారం చేసేవాడిని ఆ దేవుడు క్షమించడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని, పిల్లలను, భర్తను అవమానపరచాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోలు, ఫోటోలు పెడుతున్నారని అన్నారు. నిన్నటి నుంచి మీరందరూ ఒక వీడియో చూస్తున్నారు, కొన్ని ఫోటోలు పెడుతున్నారు. సభ్యత సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని, అందరినీ అవమానపరచాలని ఉద్దేశంతో కొన్ని ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. నేను ఈ కుక్కల్ని పట్టించుకోవటం ఎందుకులే అని 2 రోజుల నుంచి దానికి సమాధానం చెప్పకూడదు అనుకున్నాను. కానీ నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది అసలు విషయం ఏంటో తెలియక కంగారు పడుతున్నారు. అందుకనే ఈ వివరణ నేను ఇస్తున్నాను. ఈ నెల ఇవి పెడుతున్నారు, కానీ ఆగస్టు 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం. పిల్లలు డ్యాన్సులు చేసుకున్నారు. 29వ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది. అది తర్వాత 31వ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం. 1వ తేదీ ఉదయం తిరుపతిలో దర్శనం అయింది మాకు. ఆ రోజు రాత్రి మళ్ళీ విజయవాడ వరదల కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టరేట్లో ఉండిపోతున్నారని నైటే నేను ఇక్కడికి వచ్చేసాను. అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్న అసలు సందర్భాలే లేవు. నేను కానీ, నా కుటుంబం కానీ, నా అనుచరులు కానీ, నా స్టాఫ్ కానీ ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్లో లేవు. అయినా ఒక అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా నేను చెప్తాను. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంత్రి సంధ్యారాణి కుటుంబ సభ్యులు, అనుచరుల డాన్సులకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ డాన్సులకు సంబంధించి వైసీపీ అసభ్యకరంగా తిరుమలలో డాన్సులు చేస్తూ అపచారం చేస్తున్నారు అని అంటున్నారు. దానికి సంబంధించి సంధ్యారాణి కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీ రియాక్ట్ అవుతుందా? మళ్ళీ దీనికి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎక్కడైతే తిరుమల ద్వారానే వైసీపీ తీవ్రంగా రాజకీయంగా దెబ్బతినింది. ఈ నేపథ్యంలో తిరుమల నుంచే తమ రాజకీయాన్ని ప్రారంభించాలనుకుందో ఏమో, కానీ నిన్న 2 రోజుల నుంచి ఏదైతే సాలూరు మంత్రి సంధ్యారాణికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు కానీ, వారి సన్నిహితులు కానీ డ్యాన్సులు చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యాయి. అది కూడా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం జరిగింది. ఇది తిరుమలలోని పద్మావతి వసతి గృహంలో ఏదైతే ఆమె కుమారుడి జన్మదినం సందర్భంగా ఈ విధమైన డ్యాన్సులు వేశారంటూ కూడా అందులో రాశారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి సంధ్యారాణి రియాక్ట్ అయింది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, నిన్న ఈ విషయం మీద టీటీడీ రియాక్షన్ అయింది, విజిలెన్స్ విచారణ కొనసాగించింది, తిరుమలలో అవి విజువల్స్ కావని ధృవీకరించింది, ఇది తప్పంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఏదైతే పద్మావతి వసతి గృహాన్ని కేవలం ప్రధానమంత్రి, గవర్నర్ లాంటి వ్యక్తులకు మాత్రం, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులకు మాత్రమే కేటాయిస్తారు, రాష్ట్ర మంత్రులకు కానీ కేంద్ర మంత్రులకు కానీ కేటాయించే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పద్మావతి వసతి గృహంలోనే ఈ విధంగా డ్యాన్సులు చేశారంటూ కూడా ఒక ప్రచారం చేయడం అది తప్పుగా తేలింది. మరోవైపు ఏదైతే గుమ్మడి సంధ్యారాణి ఆమె చెబుతున్న దాని ప్రకారము తన కుమారుడి జన్మదిన వేడుకలు విజయవాడలోని తన నివాస గృహంలో జరిగాయి. ఆ తర్వాత తాము తిరుమలకు వచ్చాము, తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళ్ళాము, ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నాము, స్వామివారిని దర్శించుకున్న తర్వాత వెంటనే వరదలని తెలియడంతో తిరిగి వెంటనే తాము విజయవాడకు చేరుకున్నాము, వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నామంటూ కూడా చెప్తుంది. మొత్తం మీద అయితే ఏదైతే తిరుమలను
కేంద్ర బిందువుగా చేసుకొని రాజకీయాలు చేయాలనుకుని వైసీపీ ప్రయత్నిస్తుందంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. అయితే వైసీపీ మాత్రం దీని గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు. మరోవైపు ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ యువకుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఏకంగా తమకు భోజనాలు ఏదైతే క్యూ లైన్లో చాలాసేపు ఉన్నాము, సుమారు రాత్రి 10:30 నుంచి ఉదయం వరకు ఉన్నాము, తమకు క్యూ లైన్లో మంచినీరు ఇవ్వలేదు, అదేవిధంగా ఏదైతే అన్న ప్రసాదాలు పంపిణీ చేయలేదు, పాలు పంపిణీ చేయలేదు, చిన్నపిల్లలు ఇబ్బంది పడ్డారంటూ కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ఆ విషయంలో ఏదైతే మరోవైపు టీటీడీ ఆ అబ్బాయి ఏదైతే ఫిర్యాదు చేసిన వ్యక్తి భోజనం చేస్తున్న విజువల్స్ను, అదేవిధంగా క్యూ లైన్లో పాలు తీసుకుంటున్న విజువల్స్ను కూడా విడుదల చేసింది. మొత్తం మీద ఏదైతే తిరుమల కేంద్ర బిందువుగా వైసీపీ రాజకీయాలకు చేయడానికి సిద్ధమవుతుందంటూ టీడీపీ విమర్శిస్తున్నాయి. అయితే దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుందో చూడాలి. మొత్తం మీద అయితే గుమ్మడి సంధ్యారాణి మాత్రం ఘాటుగానే ఏదైతే తన ప్రకటన ద్వారా వైసీపీ శ్రేణులకు జవాబు ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.